హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మొత్తం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మైసభ టీజర్ గురించి భయ్యా. నిజానికి ఈ టీజర్ చూసిన తర్వాత నాకు పిచ్చెక్కిందని చెప్పచ్చు. అంటే ఇద్దరు రాజకీయ నాయకుల మీద తీసేటప్పుడు అది కూడా వాళ్ళ బయోపిక్ మాదిరి తీస్తున్నట్టు మనకైతే టీజర్ చూపించడం అయితే జరిగింది భయ్యా. నాకు అక్కడే ఆ పాయింట్ అయితే నాకు నచ్చిందని చెప్పచ్చు. అయితే ఇంకో విషయం వచ్చేసి ఇందులో మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన వైఎస్ఆర్ గారి గురించి అయితే చూపించడం అయితే జరిగింది. నిజం చెప్పాలంటే వాళ్ళది ఒక డైలాగ్ కూడా ఉంటుంది భయ్య. అంటే డాక్టర్ చదివిన నువ్వు ఎందుకు, అంటే రౌడీజంలో నుంచి వచ్చినావు, ఎందుకు నీకు డాక్టరు అంటే వైద్యం ఎందుకు అని చెప్పేసి చెప్పడము మన చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఆది గారు చెప్పడము. అలాగే ఆయన వచ్చేసి నువ్వుకెందుకు రాజకీయాలు అది దీన్ని చెప్పడము. అంటే మీరు చిన్న ఫ్యామిలీ కదా, పూర్ ఫ్యామిలీ కదా, మీకెందుకు రాజకీయాలు అని చెప్పడము, వాళ్ళైతే నవ్వుకోవడము, వాళ్ళు సెటర్లు వేసుకోవడము. అసలు అది చూసిన తర్వాత నాకు నిజంగానే అసలు వీళ్ళు ఉన్నట్టు దింపినారేమో అనిపించింది భయ్య. అయితే ఇది వచ్చేసి మనకు ఆగస్టు 7వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది భయ్య. అయితే ఇదంతా పక్కన పెడితే అసలు ఇలాంటి ప్రయోగం చేయడానికి అసలు చాలా గట్స్ ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎంగా ఉన్నాడు భయ్య. అంతేకాకుండా అసలు వైఎస్ఆర్ గారి లేకపోయినా కూడా వాళ్ళ కొడుకు జగనన్న కూడా మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పచ్చు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకోవడం అంటే అసలు మామూలు విషయం కాదు. అది కూడా అంత పర్ఫెక్ట్గా టీచర్ని చూపించడం అంటే కూడా మామూలు విషయం కాదు భయ్య. ఇంకా సినిమాలో ఇంకెన్ని చూపిస్తారా అని చెప్పేసి చాలామందికి అయితే ఆదర్శంగా చెప్పచ్చు. లిటరలీ వాళ్ళు ఒకవేళ రియల్గానే వీళ్ళ సన్నివేశాలు కొన్ని చూపిస్తే మాత్రం ఇంకెన్ని గొడవలు అవుతాయి అది ఇది అని చెప్పేసి కూడా చాలామంది అయితే కింద కామెంట్లో తెలియజేస్తున్నారు భయ్య. అయితే ఈ టీజర్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి